అరుణాచలం ఆర్ తిరువనమలై ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి 2 days 1 night పడుతుంది. హైదరాబాద్ నుంచి డైలీ ట్రైన్ అయితే లేదు. ఓన్లీ మండేనే డైరెక్ట్ ట్రైన్ ఉంది కాచిగూడ నుంచి తిరువనమలైకి. టికెట్ కాస్ట్ 565 రూపీస్. నైట్ 9కి కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 2కి మీరు తిరువనమలై రీచ్ అవుతారు. ఈ ప్లేస్ని తెలుగు వాళ్ళు అరుణాచలం అని, తమిళ్ వాళ్ళు తిరువనమలై అని అంటారు. ఇక్కడ ఉన్న శివలింగంని అగ్నిలింగం అని అంటారు. ఈ గుడిని 25 ఎకరాలలో కట్టారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మన ఇండియాలోనే పెద్ద పెద్ద గుళ్ళల్లో ఇది కూడా ఒకటి. గర్భగుడిలోకి వెళ్ళాలి అంటే 3 గోపురాలు దాటి వెళ్ళాలి. ఇక్కడ మొత్తం 4 గోపురాలు ఉంటాయి. అండ్ 4 గోపురాలలో ఈస్ట్ గోపురం ఇక్కడ ఉన్న అతిపెద్ద గోపురం. అండ్ ఇది 11 ఫ్లోర్స్ ఉంటుంది. దీన్ని శ్రీకృష్ణదేవరాయ నిర్మించారు. దీని వెనక కనిపిస్తున్నదే అరుణాచలం కొండ. అండ్ చాలా మందికి గిరి ప్రదక్షిణ చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కంప్లీట్ చేయాలంటే 5 to 6 hours టైం పడుతుంది. మీరు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేయండి. 10 వరకు 11 వరకు అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు ఈవినింగ్ స్టార్ట్ చేయండి. ఈవినింగ్ కూడా 5:30 తర్వాత స్టార్ట్ చేయండి. ఆర్ఎల్స్ 5 తర్వాత స్టార్ట్ చేయండి. బికాజ్ అది నైట్ మీకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ వచ్చి మీరు రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ మధ్యాహ్నం మాత్రం అస్సలు వెళ్ళొద్దు. బికాజ్ చాలా అంటే చాలా ఎండలు ఉంటాయి. చాలా అలసిపోతారు, చెయ్యలేరు. అండ్ కొంతమందికి గిరి ప్రదక్షిణ చెయ్యాలి అన్న వాళ్ళు, చెయ్యలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. దీనికి సీజన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు అడిగాను, 1000 నుంచి 1500 చెప్పారు. బట్ వాళ్ళే అన్ని గుళ్ళు తిప్పి చూపిస్తారు. కొంతమందికి డౌట్ ఉంటుంది, గిరి ప్రదక్షిణ ముందు చేయాలా ఆర్ దర్శనం తర్వాత చేయాలా అని. గిరి ప్రదక్షిణ మాత్రం ముందు చేయాలి, తర్వాతనే దర్శనంకి వెళ్ళాలి. మీరు ఏ రోజైనా గిరి ప్రదక్షిణ చెయ్యొచ్చు. 365 days ఏ రెస్ట్రిక్షన్ ఉండదు. కానీ చాలామంది కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు. బట్ ఆ రోజు రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటాయి. మీకు ఒకవేళ చేయాలనుకుంటే ఆ రోజు చేయండి, లేకపోతే నార్మల్ డేస్లో చేయండి. మీకు చాలా పీస్ఫుల్గా అయిపోతుంది. గిరి ప్రదక్షిణ చెయ్యలేము, ఆటోకి అంత పెట్టలేము అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ 14 కిలోమీటర్స్ చేయడం కుదరదు కదా. మీకు ఇంకా డౌట్ ఉంటే తిరుపతికి అందరూ కాలినడకనే రారు కదా, డైరెక్ట్గా వెళ్ళి కూడా దర్శనం చేసుకుంటారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా. గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోండి. బట్ గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది. టెంపుల్లో దర్శనంకి నాకైతే 30 minutes పట్టింది. ఫ్రీ దర్శనమే తీసుకున్నాను. కానీ అందరికీ 30 minutesలో అవుతుందని అయితే నేను చెప్పలేను. మీకు కావాలి అంటే 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోండి, మీకు క్రౌడ్ ఎక్కువగా అనిపిస్తే. స్టేకి రూమ్స్ చాలా ఉంటాయి. పర్ డేకి 1000 నుంచి 2000 వరకు తీసుకుంటారు. అండ్ సీజన్ని బట్టి పెరగచ్చు, తగ్గచ్చు. అండ్ ఆశ్రమాలు కూడా ఉన్నాయి. నాకు ఆశ్రమాల్లో స్టే చేయడానికి కుదరలేదు. సో నేను అందుకే రూమ్ తీసుకున్నా. నాకు 900 ఏమో పడింది. వీకెండ్స్లో అయితే ముందు బుక్ చేసుకోండి. బికాజ్ వీకెండ్స్లో చాలా ఫుల్ అయిపోయి ఉంటాయి. అండ్ booking.com ఆర్ మేక్ మై ట్రిప్లో చెక్ చేసి మీ బడ్జెట్లో తీసుకోండి. ఫుడ్కి నేను టెంపుల్ దగ్గర ఉన్న ఉడిపికి వెళ్ళాను. నాకు అక్కడ టేస్ట్ బాగానే అనిపించింది. మీకు కుదిరితే అక్కడ ట్రై చేయండి. అండ్ చాలామందికి అక్కడ ఉడిపిలో నచ్చలేదు అని చెప్పారు నాకు ఇన్స్టాగ్రామ్లో. బట్ నాకైతే బెటరే అనిపించింది. రిటర్న్ డైరెక్ట్ ట్రైన్ మీకు ఓన్లీ వెనస్డేనే ఉంది, తిరువనమలై నుంచి కాచిగూడకి. ఆఫ్టర్నూన్ 12కి ఉంది. అండ్ టికెట్ వచ్చేసి 565 రూపీస్. మీరు ఏ టికెట్స్ అయినా కూడా, ట్రైన్ టికెట్స్ కానీ ఏదైనా కూడా 20 days ముందరనే బుక్ చేసి పెట్టుకోండి. బికాజ్ అసలు మీకు ఇది ఉండేదే ఒక ట్రైన్ కాబట్టి దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. టోటల్ బడ్జెట్ తక్కువలో చేయాలనుకుంటే మాత్రం 3000 పడుతుంది పర్ పర్సన్. అండ్ సీజన్ని బట్టి మీకు అది ఎక్కువ కూడా అవ్వచ్చు, 5000 వరకు అవ్వచ్చు. అండ్ నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మేము 2000లో కూడా కంప్లీట్ చేశాము అనేసి. సో ఇది డిపెండ్స్, మీరు తీసుకునే ఫుడ్, స్టే చేసేది కానీ బట్టి మీకు అది వేరే అవుతుంది. అండ్ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.